సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి భార్య ఆత్మహత్య ఘటనలో సంచలన విషయం బయటపడింది. ఆత్మహత్యకు ముందు రూపాదేవి భర్త మేడిపల్లి సత్యంకు వీడియో కాల్ చేసినట్టు తెలుస్తుంది. తాను ఊరివేసుకుని చనిపోతున్నట్టు తెలిపింది. దీంతో చొప్పదండి పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే హుటాహుటిన హైదరాబాద్లోని అల్వాలింటికి చేరుకున్నారు. అయితే అప్పటికే రూపాదేవి బలవన్మరణానికి పాల్పడింది. ఇంటి సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయారని వైద్యులు తెలిపారు. భార్య మృతిని తట్టుకోలేక ఎమ్మెల్యే సత్యం హాస్పిటల్లో స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఆయనకు కూడా వైద్యులు చికిత్స అందించారు. ఓయూలో మేడిపల్లి సత్యం రూపాదేవి క్లాస్మేట్స్ కలిసి చదువుకుంటున్న సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. తర్వాత పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ పాప, బాబు ఉన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఆమె విధులు నిర్వహిస్తుంటే మేడిపల్లి విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయంలోకి వచ్చారు. కాంగ్రెస్ నుంచి 2024లో ఎమ్మెల్యేగా గెలిచారు. వీరు హైదరాబాద్ అల్వాల్లోని పంచశీల కాలనీలో గత కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. అయితే కొన్ని రోజులుగా ఇరువురి మధ్య విభేదాలు తలెత్తినట్టు తెలుస్తుంది. భర్తతో విభేదాలు కారణంగా రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.